గోంగూర పచ్చడి ఇష్టపడని తెలుగువారు అనరు. ఇది రోట్లో ఎలా నూరుకోవాలో చెప్తాను. 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 20 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఈ గోంగూర అంతా వేసుకొని దగ్గరికి మగ్గేటప్పుడు కొంచెం చింతపండు వేసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నీట్గా కడుక్కున్న రోట్లో ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని అందులోనే ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా అయిన తర్వాత ఈ గోంగూర అంతా వేసుకొని బాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఈ నూరుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిస్తే ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది.